మంత్రివర్గ విస్తరణపై సామాజిక వర్గాల ప్రభావం తప్పడం లేదు. తమ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలంటూ యాదవ, మున్నూరు కాపు, మాదిగ, లంబాడ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే తమ సామాజిక వర్గాలు కాంగ్రెస్ కు దూరం అవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే తమ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మాదిగలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వర్గానికి సంబంధించి రేసులో అడ్లూరి లక్ష్మణ్, కవంపల్లి సత్యనారాయణ, లంబాడాల నుంచి బాలు నాయక్, రామచంద్ర నాయక్, మురళీ నాయక్, అలాగే మున్నూరు కాపుల నుంచి ఆది శ్రీనివాస్, యాదవుల నుంచి బీర్ల ఐలయ్య పేర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై సామాజిక వర్గాల ప్రభావం తప్పట్లేదు. తమ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలంటూ యాదవ, మున్నూరు కాపు, మాదిగ, లంబాడ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే తమ సామాజిక వర్గాలు కాంగ్రెస్ కు దూరం అవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే తమ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మాదిగలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వర్గానికి సంబంధించి రేసులో అడ్లూరి లక్ష్మణ్, కవంపల్లి సత్యనారాయణ, లంబాడాల నుంచి బాలు నాయక్, రామచంద్ర నాయక్, మురళీ నాయక్, మున్నూరు కాపుల నుంచి ఆది శ్రీనివాస్, యాదవుల నుంచి బీర్ల ఐలయ్య పేర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ లక్ష్మీ దుర్గా. చాలా రోజుల నుంచి తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇటు సామాజిక సమీకరణాల కూర్పు కుదరకనే ఇది ఇన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తుంది. ఇక చివరిసారిగా మొన్న ఢిల్లీకి వెళ్ళినటువంటి కాంగ్రెస్ నేతలతోనే ఢిల్లీ పెద్దలు కూర్చున్నారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు అయితే ఎలాంటి పేర్లను బయట పెట్టలేదు. ఉగాది రోజు లేదంటే రానున్నటువంటి 3వ తారీఖు, వచ్చే నెల 3వ తారీఖు మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే కొన్ని సామాజిక వర్గాలు తమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని డిమాండ్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి కొంతమంది పౌర సమాజం కూడా ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి కుల సంఘాల నేతలు బయట ప్రొటెస్ట్ చేయడము, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా ఇటీవల బీసీ కులగణన చేశాయి, ఎస్సీ వర్గీకరణ చేశాయి. ఇవి రెండూ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నేతలకు మంత్రివర్గంలో అవకాశం ఇస్తే బాగుంటుందనే ఒక డిమాండ్ అయితే వస్తుంది. ఇక ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రి క్యాబినెట్లో లేకపోవడం ఇదే మొదటిసారి. కాబట్టి యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతను మంత్రివర్గంలో తీసుకోవాలని ఒక డిమాండ్ తీస్తూ ఉన్నారు. యాదవ సామాజిక వర్గానికి అంటే కురవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీర్ల ఐలయ్య ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు, విప్గా ఉన్నాడు. ఆయనకు అవకాశం ఇవ్వాలని ఒక డిమాండ్ నడుస్తుంది. దాంతోపాటు తెలంగాణలో మెజార్టీగా ఉన్నటువంటి మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రి కూడా లేనటువంటి నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రస్తుతం విప్గా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని మున్నూరు కాపు కుల సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు కూడా ఇప్పటికే మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలకు స్పీకరు, డిప్యూటీ సీఎం లాంటి పదవులు ఉన్నాయి. సో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతకే ఇప్పుడు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి నిన్న ఏఐసిసి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్కి ఒక లేఖ కూడా రాశారు. తెలంగాణలో మాదిగలు దాదాపు 42 లక్షల మంది ఉన్నారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ గంపగుత్తగా వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినటువంటి నేపథ్యంలో మాదిగలకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వకపోతే వాళ్ళందరూ దూరం అవుతారు అనే ఇండికేషన్ కూడా ఇస్తున్నారు. దాంతోపాటు లంబాడికి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు కూడా ఆ సామాజిక వర్గాల నేతలకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని డిమాండ్ వేస్తున్నాయి. థ్యాంక్ యూ సిద్ధార్థ్.